ఇదంతా అపూర్వ కుట్ర అని చెప్పేసి కేపీ భూమి అనుకుంటారు. ఎలాగైనా సరే నా కొడుకు ఇలాంటి గతి పట్టడం ఏంటో అర్థం కావట్లేదు. మామయ్య ఎలాగైనా సరే అపూర్వ కుట్ర తెలుసుకొని చెరిని బయటికి తీసుకొచ్చే పూచి నాది అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు ధ్రువ దగ్గరికి గగన్ వెళ్తాడు కదా, పెళ్ళి కిటుకు పెడతాడు. ఏంటంటే నువ్వు నా చెల్లెల్ని పెళ్లి చేసుకుంటే నేను నీ చెల్లెల్ని పెళ్లి చేసుకుంటానని ఒక్క మాటతో గగన్ కాస్త సైలెంట్ అయిపోతాడు. తన చెల్లి జీవితం మళ్ళీ నా వల్ల ఎటు కాకూడదు, నా జీవితం ఏమైనా పర్లేదని చెప్పేసి ఆలోచించుకొని, ఏంటి గగన్ గారు ఏం ఆలోచిస్తున్నారు అని చెప్పేసి ధ్రువ అడుగుతుండగా, మీరు చెప్పిన దానికి ఆలోచిస్తున్నానని చెప్పేసి ఈ విధంగా గగన్ అంటూ ఉంటాడు. ఈరోజు ఈ పెళ్ళి కాదని చెప్పేసి అంటే మళ్ళీ నా చెల్లి లైఫ్లో పెళ్ళి చేసుకోలేదు. ఇక నా జీవితానికి ఏదైనా సరే, ఏ అడ్డంకి వచ్చినా సరే, ఆఖరికి భూమికి విడాకులు ఇచ్చినా సరే, భూమి దూరం పెట్టినా సరే నా చెల్లి పెళ్ళి జరగాల్సిందే అని తన మనసులో ఆ బాధను దిగమింగుకొని, సరే ధ్రువ మీరు చెప్పినట్టే నేను మీ చెల్లెల్ని పెళ్లి చేసుకుంటాను, మాట ఇస్తున్నాను. రేపు వస్తారు కదా, ఖచ్చితంగా మీరు ఈ మాట చెప్పిన తర్వాత నేను ఎందుకు వద్దంటాను. ఖచ్చితంగా సరికి ఇక ధ్రువ చెల్లెలు తార చాలా సంతోషపడుతుంది. అన్నయ్య అసలు గగన్ గారు ఒప్పుకుంటారని అనుకోలేదు. నా కల్లో రాకుమారుడు నా ఎదురుగా వచ్చి నా మెల్లో పూలదండ వేసినట్టుగా అనిపిస్తుంది అన్నయ్య అని విధంగా సంతోషపడుతూ ఉంటుంది. ఈలోపు ఇంటికెళ్ళి స్వీట్ బాక్స్ పట్టుకొని వెళ్తాడు. పూరి పూరి అని హాల్లోకి పిలుస్తాడు. ఏంటన్నయ్య ముందు నోరు చాపు అని నోట్లో స్వీట్ పెడతాడు. అమ్మ నోరు చాపు, ఏంటిరా అంత సంతోషంగా ఉన్నావు? పూరి పెళ్ళి ఆ త్వరలో బాజా ఇంట్లో ఇక రంగరంగ వైభోగం. నా చెల్లి మళ్ళీ కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టబోతుందమ్మా. ఒప్పుకున్నారా? ఒప్పుకున్నారు. ఇంకేముంది, ఈ రోజుతో ఇక పూరి జీవితానికి ఓ పూల బాట వేసినట్టే. చాలా సంతోషంగా ఉంది అని విధంగా అంటుండగా, రేపు వాళ్ళు చూడడానికి వస్తున్నారమ్మా అని అన్న తర్వాత, సరేరా రేపు ఏర్పాట్లు చేయాలి, అన్నీ దగ్గరుండి ఏర్పాట్లు చేసుకోవాలి అని విధంగా ఏర్పాట్లు చేస్తారు. తెల్లారేసరికి వెంటనే ఇక పెళ్లి కొడుకు వాళ్ళు వస్తారు. అదే ధ్రువ చెల్లెలు. ఈలోపు పూరి రెడీ హాల్లోకి వస్తుంది. కార్యక్రమాలన్నీ చక్కగా జరుగుతాయి. ఇక ధ్రువ తార ఇద్దరు గగన్ వాళ్ళ ఇల్లు చూస్తారు. ఇక వాళ్ళ అమ్మను కూడా చూస్తారు, అదే శారదను. ఇలా మాటలో మాట వచ్చి అబ్బాయి అమ్మాయిని చూసుకొని సంతోషపడుతూ మురిసిపోతూ ఉంటారు. మీరన్న ప్రకారమే నేను ఈ పెళ్ళికి ఒప్పుకున్నాను, మరి మీరన్న ప్రకారం కూడా నా చెల్లి ఓకే కదా గగన్ గారు అనేసరికి వెంటనే శారద ఆశ్చర్యపోతుంది. ఏంటి నాన్న బాబు ఏదో అంటున్నాడు? ఏం లేదండి, మా చెల్లిని పెళ్లి చేసుకుంటే నేను మీ చెల్లిని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు అనేసరికి శారద షాక్ అయిపోతుంది. ఏంటి, మా గగను మీ చెల్లిని పెళ్లి చేసుకుంటా అన్నాడా? అవునండి, ఆ మాట ప్రకారమే కదా అనేసరికి ఇక ఏం మాట్లాడాలో శారదకు అర్థం కాదు. ఈలోపు వెంటనే ఒక నిమిషం వెళ్ళి కాఫీ తీసుకొస్తాను లోపలికి వస్తుంది గాబరగా. వెంటనే అదే సమయానికి భూమి ఇంట్లో ఉంటుంది. ఇక ఫోన్ చేస్తూ ఉంటుంది. ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఏంటత్తయ్యా కొంపలు మునిగిపోతుందే భూమి, ఏమంటున్నావు అత్తయ్య? అవునమ్మా, ఆ ధ్రువ ఇక పూరిని పెళ్లి చేసుకుంటానంటే చాలా సంతోషపడ్డాను, కానీ ఏకంగా నీ కాపురానికే ఇలా ఎసరు వస్తుందని అనుకోలేదు. ఏంటత్తయ్యా? అవును, ఆ ధ్రువ చెల్లరు గగన్ని ఇక పెళ్లి చేసుకుంటానని చెప్పేసి అంటేనే ఈ పెళ్ళికి ఒప్పుకున్నాడు ఆ అబ్బాయి. ఇప్పుడు ఆ ధ్రువ పూరిని పెళ్లి చేసుకుంటే ఇక గగన్ ఆ తారను పెళ్లి చేసుకోవాలట. అలా అయితేనే ఈ సంబంధం ఓకే అని అన్నాడటమ్మా. ఎందుకో కంగారుగా ఉంది. ఏమంటున్నారు అత్తయ్య? నువ్వు చెప్పేది నాకు అర్థం కావట్లేదు. నిజమమ్మా, త్వరగా రా, ఇక్కడ ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోతుంది. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు, నా చేతులు కాళ్ళు వణికిపోతున్నాయి అని అంటుండగా, అమ్మా ఎంతసేపు అమ్మా? వస్తున్నారా, గగన్ పిలుస్తాడు బామ్మ, నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు, నేను త్వరగా వస్తున్నాను అని చెప్పేసి వెంటనే కాల్కి వచ్చేసి ఆటో మాట్లాడుకొని బయలుదేరుతుంది. నేను బయలుదేరేసరికి ఖచ్చితంగా ఎంగేజ్మెంట్ జరుగుతుందని చెప్పేసి వెంటనే ఇక తన బలాన్ని ఇక అదే సమయానికి ధ్రువ నెంబర్ తెలుసుకుంటుంది. ఆటో ఎక్కి వస్తుంటుంది. ఈలోపు ఎంగేజ్మెంట్ జరిగిపోతుంది.
ఆ, ధ్రువ పక్కన పూరి కూర్చొని సిగ్గుపడుతూ సంతోషంతో పెళ్లి కొడుకు నచ్చాడని చెప్పేసి అంటుంది. ఇంట్లో అక్కడ ఎంగేజ్మెంట్ జరిగిపోతుండగా ఇక ఇది ఆపాలంటే చెప్పేసి వెంటనే ధ్రువతో మాట్లాడాలని చెప్పేసి కాల్ చేస్తుంది. హలో ధ్రువ గారండి. అవునండి మీరు, నేను భూమి, మీరు స్పీకర్ పెడతారా అని ఈ విధంగా భూమి అంటుంది. సరే అని చెప్పేసి వెంటనే ధ్రువ స్పీకర్ పెడతాడు. ఏంటి బాబా అసలు ఏమనుకుంటున్నావు? నేను నీ పెళ్ళాన్ని, నీ భార్యని, అలా అని చెప్పేసి నన్ను వదిలేసి ధ్రువ గారి చెల్లెల్ని తానను పెళ్లి చేసుకుంటా అన్నారట. మరి నా జీవితానికి ఏ మాట చెప్తారు బాబా? నాకు విడాకులు ఇచ్చారా? నా జీవితానికి ఏ ఆధారం చూపించారని చెప్పేసి మీరు ఇలా చేస్తున్నారు? ఎంతలా ప్రేమించాను, ఇప్పుడేదో చిన్న గొడవ వల్ల ఏకంగా నా దూరం పెట్టి ఇక నేనేదో పుట్టింటికి వచ్చానని చెప్పేసి ఏకంగా నువ్వు ఆ ధ్రువ వాళ్ళ చెల్లెని ఎలా పెళ్లి చేసుకుంటావు? మరి ఇది నీకు న్యాయంగా అనిపిస్తుందా? అంటే నీ చెల్లెల జీవితం కోసమన్నా నా జీవితాన్ని సర్వనాశనం చేయాలనుకుంటున్నావా? ధ్రువ గారు, ఆల్రెడీ మా బావకు పెళ్ళైంది. నేను భూమిని, అతని భార్యని. ఏదో కోపాల వల్ల మేము కాస్త దూరంగా ఉన్నాం, కానీ ఏకంగా విడిపోలేదు ధ్రువ గారు. మా బావ పిచ్చి పిచ్చి పనులతో ఇలా చేస్తున్నాడు. వెంటనే కాల్ కట్ చేస్తుంది. ఇంత మోసం చేస్తారా? పెళ్లి కాలేదని అబద్ధం చెప్తారా? నా చెల్లెల మెడలో తాళి కడితే ఆ తర్వాత నా చెల్లెల జీవితం ఏమయ్యేది? ఛీ, ఇంత నీచులా అని చెప్పేసి ధ్రువ వెంటనే ఇక అతని చెల్లెని తీసుకొని తాళం తీసుకొని వెళ్ళిపోతాడు. అన్నయ్య, గగ్గన్ లేకపోతే నేను బ్రతకలేనన్నయ్య అని అంటుండగా ఈలోపు అందరూ షాక్ అయిపోతారు. ఇక వెంటనే ఈలోపు పూరి ఏడ్చుకుంటూ లోపలికి వెళ్తుంది. అసలు ఆ భూమి ఎందుకు ఫోన్ చేసిందమ్మా? ఇప్పుడు నా చెల్లె జీవితం కోసం నా జీవితాన్ని పొలం పెట్టినా సరే అనుకున్నాను, కానీ భూమి ఎందుకు ఫోన్ చేసింది? ఏ అధికారంతో ఫోన్ చేసింది? అసలు ఇప్పుడు చెప్తున్నాను, ఇక భూమికి నాకు ఎలాంటి సంబంధం లేదు. భూమి నా జీవితంలో ఎప్పుడో చచ్చిపోయింది. అంతేకాదు, రేపు తనకి ఇంటికి ఏమెళ్తుందో కూడా తను ఊహించింది జరగబోతుందమ్మా. ఈరోజు నా చెల్లి జీవితానికి ఏ ఆధారం లేకుండా తను బాధపడిందంటే దాని కారణం భూమి. రేపు తన జీవితంలో ఊహించని దెబ్బ తగలబోతుందని చెప్పేసి గగన్ అంటాడు.